మరి వాంటెడ్లకి ఎందుకు చేస్తారు అనేది చూసుకున్నప్పుడు ఇప్పుడు మనకి కెప్టెన్ వైస్ కెప్టెన్ ఇద్దరిని చూసుకుంటే ఇప్పుడు కెప్టెన్ సుమిత్ సబర్వాల్, అతనికి 56 సంవత్సరాలు. అతనికి మొత్తం ఎక్స్పీరియన్స్ 15,600 ఫ్లైట్ అవర్స్ అంటారు. సో వెరీ వెల్ ఎక్స్పీరియన్స్డ్. అందులో ఈ మోడల్లో ఈ బోయింగ్ 787లో 8,600 గంటలు గడిపిన అనుభవం ఉంది. అంటే చాలా సీనియర్. రెండోది ఆయనకి ఆయన వెరీ సాఫ్ట్ గా అని కొలీగ్స్ అంటున్నారు. ఆయన మందు తాగడు, స్మోక్ చేయడు, వెరీ డిసిప్లైన్డ్ గై, ఎక్స్పీరియన్స్డ్ గై. ఇక రెండవ వ్యక్తి, ఈయన మీద డౌట్ లేదు ఎవరికి, నిజానికి కెప్టెన్ మీద డౌట్ లేదు. ఈ రెండవ వ్యక్తి మీదకి డౌట్ ఉన్నాయి. అంటే వైస్ కెప్టెన్ ఎవరు, క్లైవ్ కుందల్ ఆయన పేరు, 32 ఇయర్స్. ఆయనకు కూడా 3,403 గంటలు ఫ్లైట్ అవర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కానీ ఈయనకి మెంటల్ హెల్త్ బాగాలేదు అని అంటున్నారు. ఎందుకంటే వీళ్ళ అమ్మ 2022లో చనిపోయింది, తర్వాత డైవర్స్ జరిగింది. అందువల్ల ఆయన అనేక సార్లు డిప్రెషన్తో లీవ్ పెట్టాడు. మెడికల్ గ్రౌండ్స్ కింద నాకే డిప్రెషన్ వస్తుంది అని లీవ్ పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. సో ఆయన్ని మెడికల్ క్లియరెన్స్ ఇవ్వడం అనేది రాంగు. మెడికలీ క్లియర్డ్ ఆయన్ని ఇచ్చారనమాట సర్టిఫికేట్. ఆయనకి ఆ ప్రాబ్లం ఉంది. రెండోది ఆయన వైపు ఉన్న ఇంజనే ముందు ఇది ఫెయిల్ అయింది, లెఫ్ట్ది. కాబట్టి ఆయనే చేసుండే అవకాశం ఉంది. మామూలుగా డిప్రెషన్ ఉండేవాళ్ళు చనిపోవాలనే కోరిక ఉన్నప్పుడు ఇలాంటివి ఎంతమంది చనిపోతారు ఏమంతో పాటు అవేమి ఉండవు వాళ్ళకి. సో వాళ్ళకి చనిపోవాలనిపించినప్పుడు అలాగే చేస్తారు. సో అందువల్ల ఈయన చేసుండే అవకాశమే ఎక్కువ ఉంది. ఆయన హిస్టరీ చూసినా ఫిజికల్ గా ఆయన వైపు ఉన్న లెఫ్ట్ ఇంజన్ ఫస్ట్ మిస్ అయింది, అదే జరిగింది. కాబట్టి ఆయనే చేసుండే అవకాశం ఉంది ఆ 30 ఇయర్స్ అయినా. ఫస్ట్ సుమిత్ ఏమో కెప్టెన్ ఏమో ఆయనకి 91 ఏళ్ళ నాన్నను కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు, ఫ్యామిలీ మ్యాన్. ఆయనకేమో అన్ని చెప్తున్నారు. ఈయనకి మాత్రం చాలా మంది ఎక్స్పర్ట్లు ఏందంటున్నారంటే ఎప్పటికప్పుడు మెడికల్ స్ట్రిక్ట్ గా ఉండాలి, ఉండట్లేదు మనకి. మన వాళ్ళు ఏంటంటే పైలట్లకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలని, ఆ మధ్య కూడా పైలట్లు సరిగ్గా ఫ్యాటిక్ వస్తుంది అనేది మొన్న కూడా మనకి చెప్పారు కదా. సో వాళ్ళకి ఎక్కువ అవర్స్ని కంటిన్యూగా చేయడం, ఎక్కువ మంది సిబ్బందిని పెట్టుకోకపోవడం, ఇవి చేస్తున్నారు. దీంట్లో కూడా మోనోపలీని బట్టి దాని కంట్రోల్ గవర్నమెంట్నే బెదిరించే స్థాయికి వచ్చింది. ఆ మధ్య మనం చూసాం. మొత్తం కొన్ని రోజుల పాటు ప్యాసింజర్లు ఎంత సఫర్ చేస్తారో చూసాం. సో అందువల్ల ఇవన్నీ కారణాలు ఉండే అవకాశం ఉంది. దానికే ఈ యాక్సిడెంట్ జరుగుండే అవకాశం ఉంది అనేది ఎక్కువ మంది మాజీ పైలట్లు కావచ్చు, దీంట్లో ఏవియేషన్ రంగంలో ఎక్స్పర్టైజ్ ఉన్న వాళ్ళు కావచ్చు చెప్పింది. సో దీన్నే ఇప్పుడు ఇటాలియన్ పత్రిక చెప్పింది రీసెంట్గా. సో నిన్న ప్రకటించింది. ఇది ఇప్పుడు ఇండియాలో మరొకసారి వివాదానికి దారితీసింది. అంటే ఇది ఫ్లైట్లో లోపాలు కాదు, లేకపోతే మేకింగ్లో ప్రాబ్లమ్స్ కాదు, మెకానికల్ కాదు, లేకపోతే బర్డ్ ఇది కాదు. సో ఇది క్లియర్గా కో-పైలట్ చేసిన హ్యూమన్ ఎర్రర్ కూడా కాదు, అది వాంటెడ్లీ చేసింది అన్నట్టుగా ఇప్పుడు వినిపిస్తుంది. ఎర్రర్ అంటే యాక్సిడెంట్లుగా రెండు జరగవు అనేది వీళ్ళు చెప్తున్నారు. అట్లా జరిగే అవకాశం లేదు యాక్సిడెంట్లుగా. మెకానికల్ ఫెయిల్యూర్లు కూడా రెండు ఇంజన్లు ఒకసారి జరగవు. కాబట్టి ఇది వాంటెడ్లీ ఇంటెన్షనల్ గా చేసిందే అని చెప్తున్నారు. బట్ ఈ టాటా ఎయిర్లైన్స్ మీద కూడా విమర్శలు ఉన్నాయి. టాటా ఎయిర్లైన్స్ 2022లో ఇండియన్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నారు. ఇండియన్ ఎయిర్లైన్స్ టాటా వాళ్ళు తీసుకున్నారు. దాన్నే టాటా ఎయిర్లైన్స్ అని కూడా పిలుస్తారు. ఇప్పటికి కూడా అఫీషియల్గా ఇండియన్ ఎయిర్లైన్స్. సో ఇండియన్ ఎయిర్లైన్స్లో దాదాపు 70% డిఫెక్ట్స్ ఉన్నాయి వాళ్ళ ఫ్లైట్లలో అని పార్లమెంటరీ కమిటీ కూడా ఆ మధ్య చెప్పింది. అంటే రికరింగ్ డిఫెక్ట్స్ అంటారు, రికరింగ్ డిఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పి. సో ఇది తేలాలంటే మనకి అఫీషియల్గా ఫైనల్ రిపోర్ట్ అనేది డీజీసీఏ ఇవ్వాలి. అది జూన్ నాటికి ఇచ్చే అవకాశం ఉంది. అది వస్తే కానీ వితౌట్ డౌట్ క్లియర్గా మనకి ఏం జరిగింది అనేది తెలుస్తుంది. ఇప్పటికైతే ఇవన్నీ కూడా స్పెక్యులేషన్స్ గా మనం చెప్పుకోవచ్చు, అంటే ఊహాగానాలు. కాకపోతే ఉన్న పరిస్థితులు అయితే ఈ వైస్ కెప్టెన్ మీద డౌట్లు వచ్చే విధంగా అయితే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి.